హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ ఎక్కడి నుండి చేస్తున్నాం? ఈ అంకల్ డోర్లు చూస్తే అర్థమైపోవాలి వాళ్ళు ఎప్పుడు ఇక్కడ చూపిలేదా? ఓకే, విఆర్ ఇన్ నంద్యాల్ ఫైనలీ. మొత్తం సెటిల్ అయితే అయిపోయాం. సెటిల్ ఏం అవ్వలేదు ఇంకా. నో బ్రోకర్ చెత్త యాప్. నో బ్రోకర్, డోంట్ ఈవెన్ యూజ్ ఇట్. 10 days అవుతుంది, 8 days అవుతుంది ఇప్పటికి. లగేజ్ ఇంకా కూడా రాలేదు. హైదరాబాద్లోనే ఉందంట. డెలివర్ చేయాల్సిన నంద్యాలలో అయితే హైదరాబాద్కి ఎందుకు పోయిందో ఇంతవరకు ఎవరికి అర్థం కావట్లేదు. ఆ నుంచి వెహికల్ బ్రేక్ డౌన్ అయిందంట. ఏదో స్టేటసెస్ వస్తున్నాయి. ఒకసారి నంద్యాలకు కర్నూలుకి వచ్చిందంటారు, ఒకసారి హైదరాబాద్లో ఉందంటారు, ఒకసారి హైదరాబాద్లో వేర్ హౌస్లో ఉందంటారు, ఒకసారి వేర్ హౌస్లోనే లేదంటారు. అసలు మాకు వేర్ హౌసే లేదంటారు వాళ్ళు. ఏందో చెప్తున్నారు వాళ్ళు. ఇందాక ఒక హీటెడ్ కాన్వర్సేషన్ అయిపోయింది వాళ్ళతో. లక్కీలీ ఫింగర్స్ క్రాస్డ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ప్రోడక్ట్స్ అన్డ్యామేజ్డ్, సౌండ్ అండ్ సేఫ్. ఈరోజు బ్లాగ్ ఇంట్లో పాత కుంపట్లు దండిగా ఉన్నాయి, చూడడానికి కూడా గలీజ్ ఉన్నాయి. దాన్ని అన్నీ కొంచెం ఫర్టిలైజర్స్ కలిపి, ఎరువు కలిపి కొంచెం మంచిగా చేసి చిన్న మొక్కలతో స్టార్ట్ చేద్దాం. బుజ్జి టమాటాలు, మిరపకాయలు వేద్దామని చూస్తున్నాం. టొమాటోస్ మిర్చి ఎట్లా వస్తాయో తెలియదు కాబట్టి రెండు మేము డిసప్పాయింట్ అవ్వకూడదు కాబట్టి ఇంకో 2 చిన్న మొక్కలు అనుకున్నాము. కొత్తిమీర, మిర్చి అయితే ఖచ్చితంగా వస్తాయి. టొమాటో, మిర్చి మళ్ళీ కాకపోతే మేమిద్దరం చాలా ఫీల్ అవుతాం అనమాట. కొత్తిమీర, మెంతి కూడా ఆబ్వియస్లీ వస్తాయి కాబట్టి తాళాలు కూడా ఒక గుంట పెట్టాము. ఓకే, సో ఈరోజు బ్లాగ్ అదే. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. సో యా, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. నంద్యాలలో 46 degrees 47 degrees ఉంది కాబట్టి ఏ పని చేయాలన్నా ముందు నేను కొబ్బరి బొండం తాగిన తర్వాత వి విల్ స్టార్ట్ ప్లాంటింగ్ సీడ్స్. ఓకే, ఆల్రెడీ వస్తే సార్ చూడు. ఒకటే ఉంది కొబ్బరి. ఈరోజు సాటర్డే వచ్చింది కదా, ఖాళీ ఉన్నాము. కుండీలో మట్టి వేసి ఎదురు వేసి ఒక తులసి మొక్క నాటి. ఈరోజు నీకు ఆ పని, ఈరోజు సాటర్డే కావాలి. ఇంకా అంతే, నాకు తులసి మొక్క నాటిస్తే సాగు చేసుకోవడానికి. ఓకే, రెండు కట్ చేయాలా ఏమో. నేనైతే 2-3 యూట్యూబ్ ఛానల్స్ లో చూసిన వాళ్ళు అట్లే దీన్ని మధ్యలోకి స్లైస్ చేసి అట్లే మట్టిలో పెట్టేసి మళ్ళీ కొంచెం మట్టిలో వేసి పెట్టారు. వితిన్ 60-90 days వాళ్ళకి. 90 days? మేబీ రేపటికి వస్తాయి టొమాటోలు. ఓ వారానికి వస్తాయి. నెక్స్ట్ బ్లాగ్ లో చూపించచ్చు అనుకున్నా. సర్లే, మన నెక్స్ట్ బ్లాగ్ పెట్టేప్పుడు 90 days అవుతుంది. కానీ సెల్ఫ్ ట్రోల్ చేసుకోవడంలో ఫస్ట్ ఏమైంది? ఇవి ఎక్కడి నుంచి వస్తాయిరా? పచ్చిమిరపకాయలు 10 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి అవి కుళ్ళిపోయిన పచ్చిమిరపకాయలు చలిసి విత్తనాలు వస్తాయా చూపించినారు యూట్యూబ్ లో వాళ్ళు మస్తు చూపిస్తారు. వాళ్ళు యూట్యూబ్ లో చూపించినంత మాత్రాన పచ్చిమిర్చి కోసి గింజలు వేస్తే చెట్లు వస్తాయి ఎక్కడన్నా. ఏమో, పచ్చిమిర్చి కోసి మళ్ళీ తాలింపు వేద్దాం అనుకుంది. నేను యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్స్లో 2-3 వీడియోస్ చూసాను అనమాట. అందులో వాళ్ళందరూ టొమాటోస్ అట్లీస్ట్ స్లైస్ చేసేసారు. సో చూడాలి. అత్త అవ్వదని చెప్పినా కూడా ఏం కాదు, ట్రై చేద్దామని చెప్పి ఒక దాంట్లో వేసినాం అనమాట. సో లెట్స్ సీ. అత్త ఇంతకుముందు తోటకూరది ఏదో వేసింటే ఇంత పెద్దగా వచ్చింది అది చెట్టు. ఇది ఎరువా?
పోయి మట్టి పోయిందా చాట తీసి ఈ రాళ్ళు ఉన్న చోట బొక్కలు ఉన్నాయా? మట్టిలో ఏమేమి కలిపారో చెప్పు. మట్టిలో కంపోస్ట్, ఎర్రమట్టి, ఇసుక, నా శ్రమ, చెమట కూడా కలిపాను. వీడియో తీసి బాగా అలసిపోయాను గైస్, చాలా అలసిపోయాను గైస్. నాతి మొక్కల్ని. యాక్చువల్గా ఈరోజు ఏం ప్లాన్ లేదు. మేము నంద్యాలలో ఉన్నప్పుడు వీకెండ్స్ అట్లీస్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళడమో మూవీకి వెళ్ళడమో వెళ్తాము. మూవీస్ ఏం మంచిగా లేవు. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ టీవీ వస్తుంది వీకెండ్, అందరం కలిసి కూర్చొని ఆఫ్టర్నూన్ టీవీ చూద్దాం అనుకున్నాం. ఆ ఒకరు కాడ ఇంకా అయిపోలేదు మా ఫర్నిచర్ అవేవి కూడా. సో ఏదన్నా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం వీకెండ్ స్పెండ్ చేయడం అని ఈరోజు నేను అలా చెప్పాను. ఐడియా యాక్చువల్గా నాదే, పాపం వాళ్ళే మొత్తం పని చేసుకున్నారు. ఇట్స్ గుడ్. నేను చూస్తానంతే. ఐడియా మొత్తం నాదే, పాపం పని వాళ్ళే చేసుకున్నారు అని చెప్తున్నా. నేను యాక్చువల్గా అత్తనే మొత్తం దంచము, మొత్తం అత్త ఇన్పుట్స్ అన్నీ అత్త ఇచ్చిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ టైం 2 అయింది, ఇంకెళ్ళి లంచ్ చేసేయాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ డెఫినెట్లీ let us know in the comment section below. Also let us know what kind of vlogs you are expecting from us. ట్రై చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము అని చెప్పకపోయినా we'll definitely try. Yeah. So that's it for today guys. See you all in our next vlog. Bye.